హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో కాంతా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోసే, సముద్రకని అండ్ రానా. డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. ఈ మూవీ తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ చేశారు. ఇదొక పీరియాడిక్ మూవీ. ఈ మూవీని ఫస్ట్ తమిళ్ సూపర్ స్టార్ అయిన ఎంకే త్యాగరాజ భగవతార్ లైఫ్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని డైరెక్ట్ చేశారని సోషల్ మీడియాలో పోస్టర్స్ అండ్ టీజర్ చూశాక అందరూ కన్ఫర్మ్ చేసి వైరల్ చేశారు. బట్ మూవీ టీం మాత్రం ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని 1950s టైంలో ఉన్న పెద్ద తమిళ్ సూపర్ స్టార్స్ అందరి లైఫ్స్ని, సిచ్యువేషన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశామని చెప్పారు. మూవీ ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేశారు. ఇద్దరు ఈ మూవీకి యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అయిన దుల్కర్ అండ్ రానా అలాంగ్ విత్ భాగ్యశ్రీ. చాలా ఇంటర్వ్యూస్ అండ్ ఈవెంట్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ పైన బస్ కావాల్సినంత వచ్చింది. మరి మూవీ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది. ఓవరాల్గా గుడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ గుడ్ సర్ప్రైజెస్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు మూవీ. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద డైరెక్టర్ అయిన అయ్యా అనే గురువుకి ఒక స్టార్ హీరో అయిన టీకే మహాదేవన్ అనే శిష్యుడికి ఈగో వల్ల గొడవైతే అది ఎలాంటి సిచ్యువేషన్స్కి దారితీస్తుంది, అందులో కుమారి క్యారెక్టర్ ఎవరు అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ చూశాక మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బట్ ఎందుకో మూవీ అంత రేంజ్లో అయితే లేదనిపించింది. టెక్నికల్లీ మూవీ చాలా బాగుంది. మహానటి మూవీ లాగే సినిమాలో సినిమా తీయటం, కెమెరా ఆన్ అవ్వగానే బ్లాక్ అండ్ వైట్లో ఆఫ్ అయ్యి రియల్ లైఫ్లోకి రాగానే మళ్ళీ కళ్ళల్లోకి రావడం, ఇలాంటివి ఈ మూవీలో కూడా సేమ్ అలానే చేశారు, విచ్ వాస్ గుడ్. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపించారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా శాంత అనే హారర్ మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అందులోనే టీకే మహాదేవన్ అండ్ కుమారి లవ్ స్టోరీ. టీకే మహాదేవన్కి గురువు అయిన అయ్యానే ఆ మూవీకి డైరెక్టర్. వాళ్ళ మధ్య ఈగో క్లాషెస్ ఇలా బాగానే సాగిపోతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఇంటర్వెల్ ఒక మర్డర్తో ఎండ్ అవుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారన్నది మొత్తం సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఇక్కడే ఫీనిక్స్ అనే పోలీస్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ట్విస్ట్ బాగున్నాయి మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. క్లైమాక్స్ నార్మల్గా ఎండ్ అవుతుంది. రానా చేసిన ఫీనిక్స్ క్యారెక్టర్ బాగుంది. ఒక డిటెక్టివ్ లా అనిపించాడు. డైలాగ్స్ బాగున్నాయి మూవీలో. కొన్ని డైలాగ్స్ రియల్ లైఫ్లో కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అవి చాలా బాగా అనిపించింది చూసేటప్పుడు. ఆ కనెక్టివిటీ ఫ్యాక్టర్ బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ యాజ్ టీకే మహాదేవన్గా యాజ్ యూజువల్ జీవించేశాడు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఇచ్చి పడేస్తారు. అందులోనూ పీరియాడిక్ మూవీ అంటే ఇంకా ప్రాణం పెట్టి మరీ పర్ఫామ్ చేస్తాడు. ఈ మూవీలో కూడా ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఎమోషన్ని బాగా చేసి చూపించారు. భాగ్యశ్రీ యాజ్ కుమారి కూడా చాలా బాగా చేసింది. యాక్చువల్లీ భాగ్యశ్రీ సైన్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే. బట్ ఈ మూవీ 2019లో స్టార్ట్ అయ్యి డిలేస్ అవుతూ ఉండడం వల్ల తను వేరే మూవీస్లో యాక్ట్ చేసింది. అవి ముందు రిలీజ్ అయ్యాయి. బట్ ఇదే తన డెబ్యూ మూవీ అని దుల్కర్ అండ్ రానా గారు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పారు. కుమారిగా అండ్ మూవీలో హీరోయిన్గా కూడా చాలా బాగా చేసింది. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ సముద్రకని గారు, రానా అందరూ వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. రానా గారు ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా కనిపించాడు. కామెడీ కూడా వర్కౌట్ అయింది ఆయన క్యారెక్టర్కి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. రెట్రో సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మూవీ చూస్తున్నప్పుడు ఒక ఆథెంటిక్ ఫీలింగ్ కలిగింది. అంత న్యాచురల్గా ఉన్నాయి సెట్స్. ఒక రెట్రో మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే మూవీ చూస్తున్నంతసేపు ఉంది. టేకింగ్ ఆల్సో వెరీ గుడ్. సాంగ్స్ ఓకేష్గా ఉన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా బాగా ఇచ్చుంటే వేరే లెవెల్లో ఉండేది అనిపించింది. ఫైనల్లీ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ 2019లో రాసుకున్న స్టోరీని డెవలప్ చేసుకుంటూ, షూట్ చేసుకుంటూ ఎట్ లాస్ట్ ఈ ఇయర్లో రిలీజ్ చేశారు. అంత టైం తీసుకొని షూట్ చేసేంత ఇంపాక్ట్ఫుల్గా అయితే మూవీ లేదని నా ఫీలింగ్. బట్ అలా అయినా బాగాలేదని కూడా అనలేం. మూవీ బాగుంది. మిక్స్డ్ జోనర్స్తో యూనిక్గా అనిపించింది విత్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ కూడా. బట్ మహానటి లాగా ఒక క్లాసిక్ అయితే కాదు. ఒక మంచి మూవీ అంతే. న్యూ డైరెక్టర్ అయినా కూడా మూవీ ఇంత బాగా డైరెక్ట్ చేయడం, దట్టు పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ఇంకా బాగా రాసుంటే బాగుండు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా ఓకే, ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మూవీ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ గుడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. బట్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండిపోయింది థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.